వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మరో కొత్త రెసిపీతో నేను మీ ముందుగా అయితే వచ్చేసాను. ఈరోజు రెసిపీ ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ అండి. సో ఈ కర్రీ అయితే సేమ్ 5 స్టార్ హోటల్లో చేసినట్టుగా ఎంతో టేస్టీగా ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచికరంగా అయితే చేసుకోవచ్చు. వీడియో ఎండింగ్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది, ఎంతో ఎమ్మీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేసుకుందాం. ఫస్ట్ అయితే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, అలాగే ఉప్పు, ఇంకా మసాలా అండి. ఇదైతే నేను ఇంట్లో తయారు చేసే సీక్రెట్ మసాలా. సో ఇదైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, అదైతే చూసేసేయండి. అలాగే సరిపడా కారం, అలాగే వేడిశనగ గుళ్ళండి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, అలాగే జీడిపప్పు, ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయలు. అలాగే ఫస్ట్ అయితే మనం ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసేసుకుందాం. అలాగే గుత్తి వంకాయలని నేను చూపించిన విధంగా అయితే 4 పలగల కింద అయితే కట్ చేసుకోండి. ఈ వంకాయలు అయితే మా ఇంట్లో చెట్టుకు కాసినవేనండి. నేనైతే మార్కెట్కి వెళ్ళి ఏం కొనలేదు, అందుకే ఒకటి చిన్నది ఒకటి పెద్దగా అయితే కనిపిస్తున్నాయి. నేను చూపించిన విధంగా నీట్గా కట్ చేసుకోండి, పీసెస్లా కాకుండా. గుత్తి వంకాయ కూర కోసం కదా. సో మీరు ఏంటంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు అన్నీ ఈక్వల్గా ఉండే సైజెస్లో తీసుకోండి. అలాగే ఇప్పుడు కళాయిలో అయితే మనం ముందుగా చూపించినట్లుగా వేరుశనగ గుళ్ళను వేసుకొని చక్కగా ఫ్రై చేసి వాటిపై ఉన్న పొట్టునైతే తీసేసి క్లీన్ చేసేయండి. ఆ తర్వాత అదే పెనంలో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ చక్కగా మరిగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా ముక్కలను అయితే వేసి దోరగా వేపండి. అవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు బాగా మగ్గేదాకా కూడా వాటిని అయితే ఫ్రై చేయండి. సో చూసారు కదా, చక్కగా వేగిపోయి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కూడా ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని అయితే పక్కకు తీసేసుకోండి. తర్వాత అదే పెనంలో మనం ముందుగా అయితే కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకొని చక్కగా ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసి వాటిని అయితే ఫ్రై చేయండి. ఎందుకంటే ఈ తెల్ల వంకాయలు అనేవి గట్టిగా ఉంటాయి, కొంచెం గమ్మున మగ్గవు. సో అందుకే ముందుగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాతే కర్రీ కింద వండుకోవాలి. సో అలాగే దీనికి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. సో మోతాదు ఆయిల్ 2 గరిటెలు ఎక్కువగానే వేసి చక్కగా మగ్గేదాకా కొంచెం బ్లాక్ కలర్లో వచ్చే వరకు వీటిని అయితే ఫ్రై చేయండి. చూసారు కదా, వంకాయలు అనేవి చక్కగా మగ్గిపోయి కలర్ కూడా చేంజ్ అయినాయి. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని అయితే పక్కకు తీసేసుకోండి. అలాగే తెల్ల వంకాయలు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి, మోతాదు ఎక్కువ టైమే పడుతుంది ఇవి ఫ్రై అవ్వడానికి. లైట్గా అటు ఇటు ఫ్రై అయినాయి కదా అని తీసేయకండి, బాగా వేగనివ్వండి. ముక్క పట్టుకొని చూడండి, కొంచెం మెత్తబడిన తర్వాతే వాటిని అయితే తీయండి బయటికి. సో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే వేడిశనగ గుళ్ళు, ఇంకా నేను చూపించాను కదా మీకు జీడిపప్పులు అయితే నేను సగం మిక్సీ పట్టి సగం అయితే మళ్ళీ కర్రీలో వేయడానికి అయితే ఉంచేసానండి, మొత్తం వేయలేదు. మొత్తం జీడిపప్పు ఫ్లేవర్ అయిపోతుంది కాబట్టి జీడిపప్పు కొంచెం తగ్గించి 4 పలుకులు మాత్రమే వేయండి, సరిపోతుంది. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టిన తర్వాత పెనంలో ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి స్మెల్ రావాలి ఫ్రై అవుతుంటే, అందుకే ముందుగా ఆయిల్లో అయితే చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత ముందు మనం పేస్ట్ ఆడి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని, అలాగే జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని చక్కగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోండి.
సో పేస్ట్ని చక్కగా ఇలా నేను చూపించిన విధంగా అయితే ఫ్రై చేసేసుకోండి. అలాగే అది ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే నూనె ఇలా పైకి తేలాలండి. అలా పైకి తేలితేనే చక్కగా మనకి అది టేస్ట్ అనేది బాగుంటుంది. సో నూనె ఇలా పైకి తేలే వరకు కూడా పేస్ట్ని చక్కగా ఆయిల్లో ఫ్రై చేయండి. అలాగే ఫ్రై అయిపోయిన తర్వాత అందులో సరిపడా కొంచెం పసుపు వేసుకొని సరిపడా ఉప్పు, అలాగే కొంచెం కారం, అలాగే నేను చెప్పాను కదా సీక్రెట్ మసాలా అని, అది వేయండి. ఇంకో మసాలా ఏంటంటే ధనియాల జీలకర్ర కలిపి గ్రైండ్ చేసిన పౌడర్ అండి. అది చాలా టేస్ట్గా ఉంటుంది, అది కూడా కొంచెం వేయండి. వీలైతే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి, కొంచెం ఘాటుగా తినాలనుకునే వాళ్ళు టేస్ట్గా కూడా ఉంటుంది. సో ఆ పౌడర్స్ అన్నీ కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను కూడా ఒకటి తర్వాత ఒకటి చక్కగా కర్రీలో అయితే వేసుకొని చక్కగా కలుపుకోండి. వాటిని అయితే మెదపొద్దు, ఎందుకంటే ఆల్రెడీ ముందు మనం నూనెలో ఫ్రై చేసి ఉన్నాం కాబట్టి ముక్క అనేది కొంచెం మెత్తబడుతుంది కదా. గరిటెతో ఎలా పడితే అలా కలిపితే కనుక అవి పీసెస్ కింద విడిపోయి అస్సలు బాగోవు, గుత్తి వంకాయ మొత్తం పోతుంది. సో అందుకని చాలా జాగ్రత్తగా వంకాయ అనేది విడకుండా నీట్గా అయితే మిక్స్ చేయండి. అలాగే అలా మిక్స్ చేసిన తర్వాత సరిపడా వాటర్ కూడా వేసేసి చక్కగా కూరని అయితే మూత పెట్టేసి ఉడకనివ్వండి. అలాగే వంకాయ కూరని వాటర్ వేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఉడకనివ్వాలి. బాగా హై ఫ్లేమ్లో కనుక పెట్టినట్లయితే కూర అనేది అడుగంటేస్తుంది, కానీ వంకాయ అనేది పూర్తిగా ఉడకదనమాట. సో లో ఫ్లేమ్లో పెట్టి కూరని అనేది మగ్గనివ్వండి చక్కగా. నిజంగా స్మెల్ అయితే అద్దరిపోయిందండి, చాలా చాలా బాగుంది కర్రీ. అలా ఉడుకుతున్నప్పుడే మనం కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకుందాం, ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. అలా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర కనుక మీరు యాడ్ చేసుకున్నట్లయితే స్మెల్ అండ్ టేస్ట్ కూడా అద్దరిపోతుంది. చూసారు కదా, కూర అయితే మొత్తం మగ్గిపోయింది, వంకాయలు కూడా బాగా మెత్తగా అయిపోయినాయి. చూసారు కదా, నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో అయితే మీరు కర్రీని దించేసుకోండి. ఇంతకు మించి ఎక్కువ ఉడకనివ్వద్దు, మాడిపోతుంది. అలాగని ఇంకా పలుచగా కూడా దించొద్దు. సో నేను చూపించిన కన్సిస్టెన్సీలో అయితే మీరు కర్రీని ప్రిపేర్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. అలాగే ఫైనల్గా కొత్తిమీర అనేది గార్నిష్ చేసేసుకోండి, చక్కగా చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే మీరు మళ్ళీ జీడిపప్పు కనుకుంటే మీ దగ్గర జీడిపప్పులు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను కర్రీలో వేసేసాను, మర్చిపోయాను. సో ఫైనల్గా మనం వేడి వేడి అన్నం తీసుకొని అలా అందులో గుత్తి వంకాయ కర్రీ వేసుకొని నంచుకొని తింటే ఉంటుందండి, సూపర్ అంటే సూపర్. అసలు తప్పకుండా ఈ రెసిపీని నేను చూపించిన విధంగా అయితే, నేను చూపించిన కన్సిస్టెన్సీలో మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇదేనండి ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ. ఇంకొక రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.